నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా రైతు మరియు మహిళా సదస్సు కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో తాహిర్ బిన్ ఉందాన్ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాజరై ప్రసంగించారు। కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో సాధించిన విజయాల గురించి వారు మాట్లాడారు। బాల్కొండ నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ ఓడిపోయిన ఎన్నికల సమయంలో చెప్పినట్టు నియోజకవర్గంలో గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేశామని, రానున్న 4 సంవత్సరాల కాలంలో ప్రజాప్రభుత్వం ప్రజలకు మరింత అందుబాటులో ఉండి సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు। మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు పొదిరే స్వామి గారికి, కర్ణె సురేందర్ గారికి, మల్లె లక్ష్మణ్ గారికి, గుంట రమేష్ గారికి, షాదుల్లా గారికి, దావుద్ గారికి, అనంతరావు గారికి, జేజే నర్సయ్య గారికి, నాగేంద్ర గారికి, పురా రాజు గారికి, నాయక్ గారికి మరియు ముందున్నటువంటి మా అమ్మలకు, అక్కలకు, నా అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను। నేను ఎప్పుడు అనుకుంటుంటే ఆడవాళ్ళ లెక్క మీటింగ్ల వీళ్ళకి ఇబ్బంది పెట్టద్దండి, కానీ సంవత్సరం అయింది। ఈ ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఏం చేయబోతుందని తెలియాలంటే ఇంటింటికి వచ్చి చెప్పలేదు। ఒక మీటింగ్ పెట్టి తొందరగా ముగిద్దామనే, ఇంకా నా తర్వాత మా పెద్ద మాట్లాడతాడు, మీటింగ్ తొందరగా క్లోజ్ చేసి మీ అందరూ కూడా ఇంటికి పంపిస్తాం। ఎప్పుడు నేను ఎలక్షన్లప్పుడు కూడా చెప్తుంటే మీ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టము, నేను గెలిస్తే మిమ్మల్ని మీటింగ్ లేక ఎక్కడ పిలిపియమని, అదే ఆలోచనతో కూడా ఈ మీటింగ్ నా తర్వాత పెద్ద మాట్లాడుతూ ముగిసేయబోతున్నాం। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు చేసిందో మీ అందరూ కూడా తెలుసు। పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా మహిళా మనులందరూ ప్రయాణించేందుకు ఉచితంగా బస్సు చేసిన విషయం మీ అందరికీ తెలుసు। దాని తర్వాత మీ ఇంటికి వచ్చే కరెంట్ బిల్ని మాఫీ చేసింది మీ అందరికీ కూడా తెలుసు। నేను ఎలక్షన్ల సందర్భంగా చెప్తుంటే సంక్రాంతి వరకు మీ అందరికీ కూడా సిలిండర్ ఇస్తాం, అదే సిలిండర్ మీద సంఘాలు వస్తున్నారని, అదే చెప్పిన సందర్భంగా ఏదైతే చెప్పినామో మరి దానికి అనుకూలంగానే పార్టీ వచ్చిన వెంటనే సిలిండర్లు కూడా 500 రూపాయలకి అందిస్తున్న విషయం మీ అందరూ కూడా తెలుసు। కానీ సాంకేతికంగా కొన్ని అకౌంట్లకు డబ్బులు రావడం లేదు, అవన్నీ కూడా తగ్గించుకుంటాయమ్మా। ఇంకా కూడా ఈ కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలు చేసేస్తున్నాయి। మీకు 10 సంవత్సరాల నుంచి మీ యొక్క రుణాలకు పావుల వడ్డీ మాఫీ రాలేదు, కానీ 2 నెలల నుంచి ఆ పథకం కూడా స్టార్ట్ అయింది, మీ అకౌంట్లకు మాఫీ డబ్బులు వస్తున్నాయి। ఇంక దీంతో పాటు ఏ విధంగా అయితే రైతులకు రైతు భరోసా పథకం ఇస్తున్నారో, భూమి లేని పేదలకు కూడా 12,000 ఇచ్చేటువంటి పథకం ఆ రోజు ఎన్నికల సందర్భంగా మీకు అమలు ఇవ్వడం జరిగింది। ఈ రోజు హామీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది। ప్రతి ఆడపిల్లకు 2,000 ఇస్తామని చెప్పినా ఖచ్చితంగా త్వరలో ఇవ్వబోతున్నామమ్మా। ఇవి కొన్ని పథకాలు ఆలస్యం అవుతున్నాయి, ఎందుకు ఆలస్యం అవుతున్నాయి మీ అందరికీ ఒక మాట చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు మా మీద ఉంది। గత ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలు విడిగా అప్పులు చేసి ఎన్ని అప్పులు చేసిందో కూడా చెప్పకుండా పోయింది ఆ పార్టీ। ఆ ప్రభుత్వం బుక్కులనేమో తక్క చూస్తేనేమో ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుల లెక్క ఇస్తే 7 లక్షల కోట్లమ్మా, 7 లక్షల కోట్ల అప్పు ఏర్పడింది। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।